డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో మరొక్కసారి జనసేన వర్సెస్ టీడీపీ మధ్య అయితే లొల్లి అయితే జరిగింది. జనసేన వర్సెస్ టీడీపీ గత కొద్ది రోజులుగా ఎక్కడా లేని సమస్య ఓన్లీ పిఠాపురం వేదికగానైతే జరుగుతుంది. అయితే ఈ రోజు గొడవ మాత్రం ఫ్లెక్సీ వివాదం అని తెలుస్తుంది. ఫ్లెక్సీలో ఫోటోల వల్ల ఈ వివాదం చెలరేగినట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ గొడవలో ముఖ్యంగా జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి, అదేవిధంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వర్మ గారికి మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో ఒకరికొకరు క్వశ్చన్ చేసుకుంటూ ఒక్కసారిగా జనసేన వర్సెస్ టీడీపీ కార్యకర్తలు కూడా ఎగబాడంతో ఇష్యూ అయితే పెద్దగా అయిపోయింది. ఈరోజు ఇష్యూకి కారణమైతే ఫ్లెక్సీ వివాదం అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఫ్లెక్సీ విషయంలో ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ మాట్లాడుతున్న సందర్భంలో అటువైపున జనసేన పార్టీకి సంబంధించినటువంటి పిఠాపురం ఇన్ఛార్జి, మరొక వైపు ఇటువైపు టీడీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మకి మధ్య మాటల యుద్ధం నడిచి ఏకంగా ఒకరి మీదకి ఒకరు నెట్టేసుకునే విధంగానైతే పోయింది. నిజంగా ఎక్కడా లేదు రాష్ట్రంలో కూటమి మధ్య గొడవలు అయితే, కానీ పిఠాపురంలో ప్రతిసారి వర్మ గారు హైలైట్ అవుతూనే ఉన్నారు. వర్మ గారికి మరి ఏ ఉద్దేశం ఉందో తెలియదు. ఎందుకంటే ఈ పిఠాపురంకి సంబంధించిన ఇష్యూనే ఎక్కువగా అనబడుతుంది తప్ప పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అని చెప్పేసి మిగతా ఏ నియోజకవర్గంలో కూడా ఇట్లాంటి గొడవలు అయితే జరుగుతలేదు. ఎందుకంటే కూటమి అంటేనే ఒకరికొకరు ప్రతి నియోజకవర్గంలో సపోర్ట్ చేసుకొని ఈరోజు కూటమి ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణమైంది. అదేవిధంగా ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పొగుడుతూ ఏ విధంగా గౌరవాన్ని ఇస్తూ ముందుకు పోతుందో మనం చూస్తున్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ నా అన్న అంటూ అనేక సందర్భాల్లో చెప్తూ ముందు పోతుండు. కానీ ఇవన్నీ వీళ్ళకు తెలియదా? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు పిఠాపురం వరకు మాత్రం అనేది ఆలోచన చేయాలా. పిఠాపురంలో మాత్రమే ఎందుకు గొడవ నడుస్తుంది? పవన్ కళ్యాణ్ గారి మీద అంత ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు. ఇవన్నీ వీళ్ళకి కనబడతలేవా అనేది కూడా ఆలోచన చేయాలి. మొన్న లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, కూటమి ప్రభుత్వం అనేది ఇంకొక 5 ఏళ్ళు ఉంటుంది అంటే కాదు 15 ఏళ్ళు ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అనేక సందర్భాల్లో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పట్ల లోకేష్ గారు చెప్తున్న విధానం మనకు అర్థమైంది. అలాంటిది ఇంకో 15 ఏళ్ళు ముందుకు పోవాలంటే ఈ విధమైన గొడవలు చేయడం కరెక్టా? అదేవిధంగా ఈ కూటమి ఎక్కువ రోజులు ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పి తనను తాను తగ్గి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఐక్యతను కాపాడడంలో అనేక సందర్భాలు కూటమి నాయకుల మధ్య ఒక మంచి సాన్నిహిత్యాన్ని నెలకొల్పుతున్నాడు. అదేవిధంగా ఆయన తగ్గి మరి కూటమి ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించాలని కోరుకుంటున్నాడు. మనందరూ తక్కువ సీట్లు తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అధైర్యపడలేదు. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాగుండాలి అని చెప్పి కేంద్రంతో టీడీపీని ఒప్పించి మరి అందులో కూటమిలో జైన్ చేసి ఈరోజు కూటమి విజయానికి తోడ్పాటు అందించినటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంని ఈ విధమైన ఘర్షణలు తరచూ జరుగుతున్నాయంటే టీడీపీ అధినాయకత్వానికి ఇవి తెలియదా అని చెప్పి జన సైనికులు కానీ మేధావులు కానీ అంటున్నారు. ఖచ్చితంగా టీడీపీ నుంచే వర్మ గారిని అనేక విషయాల్లో ఇట్లా దూకుడు ప్రదర్శిస్తూ పిఠాపురం నియోజకవర్గాన్ని హైలైట్గా చేస్తూ పిఠాపురం అనే దగ్గర గొడవలు క్రియేట్ అవుతున్నాయి కాబట్టి కూటమి మధ్య ఐక్యత లేదు అనే విధంగా బయటికి సందేహం పోతుంది. కాబట్టి ప్రజలకు తెలియాల్సిన బాధ్యత, వర్మాన్ని అదుపులో పెట్టాల్సిన బాధ్యత టీడీపీ నాయకుల మీద ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీద ఉందని జన సైనికులు అదేవిధంగా ప్రజలు అంటున్నారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ తెలియజేయండి. అదేవిధంగా వీడియోని పూర్తి ఇవ్వండి. అసలు గొడవకు కారణం ఏందని మీకు స్పష్టత వస్తుంది. నేను ఆఫీసర్ అడుగుతున్నా, నేను చెప్పింది గవర్నమెంట్ తీసుకెళ్తా ఆఫీసర్ మాట్లాడతారు.